ఎందుకంటే మన ఫ్లైట్ క్రాష్ అయింది, మీరు అందరూ చూశారు. ఎంతమంది ఉంటే అంతమంది చనిపోయారు ఫ్లైట్ లో. మరి దానికి ఏవియేషన్ మినిస్టర్ ఎవరండి? రామ్మోహన్ నాయుడు గారు కదా. మరి ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు? మరి సింహాచలంలో నేనే దగ్గరుండి మొత్తం ఏర్పాట్లు చేశానని హోంమంత్రి గారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. మరి వాళ్ళ చేతగానితనం వల్ల గోడ కూలి 7 మంది చనిపోతే ఎందుకు హోంమంత్రి మీద కేసు పెట్టలేదు ఒకసారి చెప్పండి. మరి పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ మీటింగ్ లో ఏం చెప్పారు? యువతకి మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం, మరి ఈరోజు యువత ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి షట్లు చించుకొని అరవండి, సైలెన్సర్లు పీకేసి రేస్ చేసి మీరు బైక్ రేసులు చేయండి అన్నారు. మరి ఆయన ఆరాధ్య హీరో కదా వాళ్ళకి. ఆయన మాటను తూచా తప్పకుండా వాళ్ళు రేస్ చేసుకుని పోయి 2 చనిపోయారు. మరి చెప్పిన పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు కేసు పెట్టలేదో చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పాలి. సో ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు, మీరు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన మీద అభిమానంతో వచ్చే జనాల మీద, నాయకుల మీద కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కి జనాలు రాకూడదని, జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రంలో తిరగకూడదని మీరు చేస్తున్న కార్యక్రమం అందరూ కూడా గమనిస్తున్నారు.